వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలే తమను ఓడించారని గత లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఏఐసిసి నియమించిన కమిటీకి చెప్పినట్టు సమాచారం. ఆశించిన స్థాయిలో ఆర్థిక మద్దతు లభించలేదని, నిధుల కొరతతో ఓడామని మరికొందరు చెప్పినట్టు తెలిసింది. అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది, మీరంతా ఎందుకు ఓడిపోయారు అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను పీజే కురియన్ కమిటీ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు అభ్యర్థులు ఇచ్చిన సమాధానం కమిటీ సభ్యులను విస్మయపరిచినట్టు తెలిసింది. మాకన్నా మన పార్టీ కన్నా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు కలిసిపోవడంతో వాళ్లను ఎదుర్కోలేకపోయాం అంటూ పలువురు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ 3 రోజుల పర్యటనను గురువారం ప్రారంభించింది. తొలి రోజు సమావేశంలో కురియన్ కమిటీ కాంగ్రెస్ ఎంపీలు ఓడిపోయిన ఎంపీ అభ్యర్థుల నుంచి వివరాలను సేకరించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం లేని బీజేపీతో సమానంగా 8 సీట్లు గెలుపొందడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో కనీసం 12 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అయినా 8 సీట్లకు పరిమితం కావడంతో ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు ఈ కమిటీ నియమించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మినహా మిగిలిన 16 మంది హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో శుక్రవారం సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణాలు తెలుసుకునే దానికి బదులు బీజేపీ ఎందుకు అన్ని సీట్లు గెలిచిందని దృష్టి సారించినట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంపై కురియన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గెలిచేందుకు అవకాశం ఉన్న ఆదిలాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ స్థానాల్లో ఓడిపోవడంపై ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో ఓడిపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా కురియన్ కమిటీ ముందు హాజరైన ఓటమి పాలైన అభ్యర్థులందరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం పట్ల కురియన్ కమిటీ సభ్యులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దానితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కురియన్ కమిటీ తమను కలవడానికి ముందు వారంతా ఒకే రకంగా చెప్పాలని ఏమైనా మాట్లాడుకున్నారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి మా విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు ప్రచారం ముగిసే వరకు చిత్తశుద్ధితో పనిచేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ వేవ్, బీఆర్ఎస్ అభ్యర్థులు వారితో చేతులు కలపడం వల్లనే విజయం సాధించలేకపోయాం అని కురియన్ కమిటీ ఎదుట హాజరైన అంతా ఒకే రకంగా చెప్పినట్టు తెలిసింది. నిజా నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఒకరి తర్వాత ఒకరు అక్కడే ఉండటం వల్ల కొన్ని వాస్తవాలు చెప్పలేకపోయినట్టు ఓడిపోయిన ఒక అభ్యర్థి వాపోయారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.